1/2026 ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో పరిస్థితి అగ్నిపర్వతంలా ఉంది. ముఖ్యంగా గత 2 రోజుల్లో జరిగిన పరిణామాలు ఇవి. బిగ్ బ్రేకింగ్. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్ మీద భారీ దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇరాన్కు కోలుకోలేని దెబ్బ. ప్రతీకారం. ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ వందలాది క్షిపణులను, డ్రోన్లను ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల మీదకు వదిలింది. నష్టం. ఇజ్రాయెల్లోని బీట్ షెమేష్ ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దుబాయ్, దోహా వంటి నగరాల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. అమెరికా సైనికులు. ఈ యుద్ధంలో 3 అమెరికా సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది. ఈ యుద్ధంలో వాడుతున్న క్షిపణులు. ఈ యుద్ధంలో అత్యాధునికమైన ఆయుధాలు రంగంలోకి దిగాయి. 1. ఇరాన్ వైపు నుండి ఫట్టార్. ఇది ఇరాన్ గర్వంగా చెప్పుకునే హైపర్ సోనిక్ క్షిపణి. ఇది శబ్దానికి 15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. రాడార్లకు చిక్కకుండా అమెరికా స్థావరాలను టార్గెట్ చేయడానికి ఇరాన్ దీన్ని మొదటిసారి వాడింది. షాహెద్ డ్రోన్స్. షాహెద్ డ్రోన్లు. వీటిని సూసైడ్ డ్రోన్లు అంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించడంలో ఇవి దిట్ట. 2. అమెరికా మరియు ఇజ్రాయెల్ వైపు నుండి టొమహాక్ క్రూజ్ మిసైల్స్. టొమహాక్. అమెరికా తన యుద్ధ నౌకల నుండి వీటిని